రేషన్ బియ్యం షిప్పుల్లో పోయినా లారీల్లో పోయినా ప్రభుత్వంలోనే కదా జరిగేదన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. గతంలో పవన్ కళ్యాణ్ సీజ్ దిస్ షిప్ అన్నారని గుర్తు చేశారు రామకృష్ణ. షిప్ ను సీజ్ చేసినప్పుడు లారీలను సీజ్ చేయలేకపోతున్నారా అంటూ ప్రశ్నించారు రామకృష్ణ. రేషన్ కార్డులన్నీ కూడా రద్దు చేసి దాన్ని కూడా డబ్బులు ఇస్తాం, అది డబ్బులు బియ్యం ఇచ్చి, ఎందుకు బియ్యం అంటే బియ్యం అంతా కూడా అక్రమంగా రవాణా అయిపోతూ ఉంది, విదేశాలకు తరలిపోతూ ఉంది, షిప్పుల్లో పోతూ ఉన్నాయి, లారీల్లో పోతూ ఉన్నాయి. కాబట్టి దానికి జరగకుండా ఉండాలంటే వాళ్ళకి డబ్బులు ఇస్తాము అని చెప్తున్నారు. నేను అడుగుతూ ఉన్నా, మరి ఇక్కడ షిప్పుల్లో పోయినా లారీల్లో పోయినా లేదంటే అక్రమ రవాణా జరిగినా మీ గవర్నమెంట్లో జరుగుతుందా లేకపోతే ఎక్కడన్నా వేరే గవర్నమెంట్లో జరుగుతుందా? పవన్ కళ్యాణ్ అయితే నేరుగా అక్కడ పోయి సీజ్ ద షిప్ అని కూడా షిప్ను కూడా సీజ్ చేశావు, మరి ఇక్కడ ఇప్పుడు లారీలు సీజ్ చేయలేకపోతా ఉన్నావు.